ఏం కావాలి కోసం కూడా చూడండి అమ్మా, మొన్న నా రేట్ మీరు కష్టాలు అన్నారు, మళ్ళీ ఒకరికి ఇస్తే నేను అందరికి ఇవ్వలేను కదమ్మా. నాకు ఉన్న 20లోనే నేను కేటాయించగానే అందరికి ఇవ్వలేను కదా. తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన ఆశ ఏంటి, మా కాలనీ కట్టుకుంటారు అన్నారు. అది టైం తీసుకుంటుందని చెప్పాను. ఎందుకంటే కాలనీకి ల్యాండ్ రావాలి, మళ్ళీ అక్కడ లేఅవుట్ చేయాలి, కట్టాలి. చేయగలిగింది నేను ఫస్ట్ అడిగాను. మీరేం కష్టం అన్నారు. నేను సెపరేట్ ఒక వింగ్ పెట్టాను పైన. ఇసులు గారు ఇద్దరు చూసి పక్కన ఒక వింగ్ పెట్టాను. నేనేమనుకున్నా, పెద్దలు ఉంటే పెద్దలతో ఒక ముగ్గురు ఉంటారు, కనీసం డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళని వచ్చి ఉంటారు కదా అని అనుకున్నా. అంటే మళ్ళీ ఏ టైం కనీసం తీసేసుకుంటే కొట్లాడి తెచ్చేది కొంచెం ప్లాట్ ఉంది, అంత కట్టబడింది. చిన్న ఏరియా అది, అక్కడ చాలా ఉంటాయి. మీకు అన్నీ వర్షాలు పడినప్పుడు ఇవే కదా ఇష్యూ వచ్చేది. కట్టబడేసి ఎక్కడెక్కడ ఎవరు వేస్తారు? మామూలు బయట ఉన్న 4 ఇయర్స్లో 2 ఇయర్స్లో ఉండలేదు. పెట్టుకోండి అమ్మా, మీ డ్వాక్రా సంఘం ద్వారా పెట్టండి, ఇస్తాం కదా. సంఘంలో ఉన్నారా? డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు. మరి ఆ గ్రూప్లో ఎందుకు పెట్టలేదు? నాకు కుట్టుకు మెషిన్ కావాలని నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మహిళా శక్తి అనే కార్యక్రమం వచ్చింది కదమ్మా, దాంట్లో యూనిట్గా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. వచ్చా మేము చూసుకుంటాం కదమ్మా. ఇల్లు ఇవ్వకుండా ఎవరిని తీయమన్నా. మన వరదలు ఎలా వచ్చాయమ్మా? మరక కూడా కనిపిస్తుంది మీకు వెనకాల. ఎంత వచ్చిందమ్మా వరద? అమ్మా ఒక మాట ఇచ్చున్నది ఏంటి, ఎవరికైనా ఇల్లు తీసుకుంటుంటే ఇంకో ఇల్లు ఇచ్చే తీసుకుంటాం. సరేనా? గాబరావు రాత్రి తీయాలని ఆలోచన మాకెందుకు ఉంటుందమ్మా? అని కాపాడాలి కదమ్మా. ఎవరికైనా వస్తే కానీ న్యాయపరంగా మీకు ఒకటి ఇచ్చే ఇంకోటి తీస్తామమ్మా. అది గాబరావు. సరేనా? డౌన్ డౌన్ నిమజ్జనం కాదు. ఓకే, మీతో మాట్లాడి వస్తారు. మెప్మా పీడీ గారికి చెప్పేసి ఇక్కడ క్యాంప్ పెడతారు. ఎవరు కానీ ఏ యూనిట్ రావాలనేది క్యాంపులో పెట్టి మీరు చెప్పండి అమ్మా. ఇద్దరు శాంక్షన్ చేసుకుంటూ పోతారు. అన్నాం ఎవరి నుంచి ఏమైనా తీసుకున్నామో లేదో ఇచ్చే తీసుకుంటాం. సరేనా? మీకు ఇల్లు పోయినా ఇల్లు ఇచ్చే తీసుకుంటాం. కానీ వరద నుంచి కాపాడే బాధ్యత మా పైన లేదా? పరిగెత్తారు కదా రాత్రి మొన్న మరి చేద్దాం కదా. మరి ఈసారి మళ్ళీ కష్టం రాకుండా చూసే బాధ్యత కదమ్మా. ఎవరు కానీ ఏమైనా తీసుకునే ముందు ఏదో ఇచ్చే తీసుకుంటామమ్మా. గాబరా అవ్వకండి. ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక ఇల్లు పోతుంది. పోయినా కానీ ఎక్కడ వరకు అద్దు వస్తుంది, ఇంజనీర్లు వచ్చి చూస్తారు. గాబరా అయితే అవ్వకండి. సరేనా? ప్లాట్ ఉంది, అంత కట్టబడింది. చిన్న ఏరియా అది, అక్కడ చాలా ఉంటాయి. మీకు అన్నీ వర్షాలు పడినప్పుడు ఇవే కదా ఇష్యూ. లిఫ్టింగ్ ఎప్పుడు చేస్తాం? రేపు పొద్దునే చేస్తాం. ఇలాంటి పర్సన్ మాట్లాడుతాం. ఎవ్రీ టైం చేశారు. ఆల్టర్నేట్ చేసినట్టు అని చెప్దాము. సీసీలు పెట్టేస్తే గోడ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి నీళ్ళు అటెండ్ ల్యాండ్లో ఇదే పెట్టండి. అన్నింటికి వచ్చింది 3 ఉంటే ఇక్కడ చెత్త ఎందుకు పడిందమ్మా?